హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మోడర్న్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే. అలాగే గ్రూప్ 2కి సంబంధించి తీసుకుంటే మనకి ప్రిలిమినరీలో 30 మార్క్స్ నుండి ఏపీ గ్రూప్ 2లోని. సో మరి అలాగే ఎస్ఐపీసీకి తీసుకుంటే కూడా దాదాపు టీజీలో తీసుకున్న మనకి ఏపీలో తీసుకున్న దాదాపు 30 మార్క్స్ మనకి హిస్టరీ ఇస్తారు. అందులో మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ఈ వీడియోలో మనం మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ చూద్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఎవరికైనా సరే బాలు ఐక్యూలో మీరు కనుక గ్రూప్ 2 కోర్స్ తీసుకోవాలనుకుంటే, గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ప్రిలిమినరీకి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి తీసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రిలిమినరీ కంటెంట్ ఉంటుంది, అలాగే మెయిన్స్ కంటెంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో ఎస్ఐపీసీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా మన యాప్లో ఉన్నాయన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1916లో జరిగిన లక్నో ఒప్పందం ఎవరెవరికి మధ్య కుదిరిందంట? ఓకే, 1916లో మనకి లక్నో ప్యాక్ట్ జరిగిందండి. లక్నో ప్యాక్ట్ అనేది ఎవరెవరికి జరిగిందో చూసిన తర్వాత ఐ విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్. మరి బ్రిటిష్ వారికి కాంగ్రెస్గా, కాంగ్రెస్కి ముస్లిం లీగ్గా, ముస్లిం లీగ్కి బ్రిటిష్ వారికి, అతివాదులు మరి బ్రిటిష్ వారు అంటే మనకి కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ అండి. వాస్తవానికి తీసుకుంటే 1909లో వచ్చినటువంటి మింటో మార్లే రిఫార్మ్స్లో మత నియోజకవర్గాలు అయితే క్రియేట్ చేయడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందనమాట. తర్వాత ముస్లిం లీగ్కి కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి గ్యాప్ అనేది క్రియేట్ అయింది. కానీ 1916లో బాలగంగాధర్ తిలక్ అండ్ అనీ బెసెంట్ మనకి హోమ్ రూల్ లీగ్ ఉద్యమం చేస్తున్నప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అవుతున్నారు కాబట్టి దాన్ని మనం బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ముస్లిం లీగ్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని కలపాలనే ఉద్దేశంతో లక్నోలో అనమాట ఒక మీటింగ్ని అరేంజ్ చేశారండి. ఆ మీటింగ్లో అనమాట బ్రిటిష్ వాళ్ళకి ముస్లిం లీగ్కి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి కూడా ఒక అగ్రిమెంట్ అనేది కుదిరిందనమాట. మరి ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మత నియోజకవర్గాలని కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, 1909లో అయిపోయింది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఓకే అన్నారు. అట్ ద సేమ్ టైం రెండోది ఏంటంటే ఇక నుంచి ఎలాంటి ఉద్యమాలు చేసినా సరే, అంటే కాంగ్రెస్ పార్టీ ఏ మూవ్మెంట్ చేసినా ముస్లిం లీగ్ అనేది సపోర్ట్ చేయాలి, ముస్లిం లీగ్ స్టార్ట్ చేసినా సరే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట. సో అదే మనకి లక్నో అగ్రిమెంట్ అంటే 1916. అయితే అదే ఇయర్లో లక్నోలోనే మనం మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ని ఎందుకు కండక్ట్ చేయకూడదు అనుకున్నారండి? ఎందుకంటే 1907లో సూరత్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో కూడా 2 స్ప్లిట్టింగ్స్ వచ్చాయి. ఒకటి మోడరేట్స్, రెండోది ఎక్స్ట్రీమిస్టులు అనమాట. అందుకని 1916లోనే ఎలాగ ముస్లిం లీగ్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కూడా ఒక ఒప్పందం కుదిరింది కాబట్టి అదే టైంలో అదే ప్లేస్లో కనుక అతివాదులకి మితవాదులకు కూడా ఒక ఒప్పందం కుదిర్చినట్లయితే బెటర్ అనుకున్నారండి. సో 1916లో అంబికాచరణ్ భుజందార్ గారి యొక్క అధ్యక్షతన లక్నోలోనే కాంగ్రెస్ పార్టీ అనమాట మనకి అతివాదులు మితవాదులు కలిసిపోయారు. కాబట్టి లక్నో అనేది చాలా ఇంపార్టెంట్, 1916 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఆ తర్వాత మనకి ఆగస్ట్ డిక్లరేషన్ వచ్చింది 1917లో. త్వరలో మీకు కొత్త రిఫార్మ్స్ అనేది చేయబోతున్నాం అని చెప్పేసి చేమ్స్ఫర్డ్ అనే వైస్రాయ్ ఇచ్చింది మనకి 1917. సో చాలా ఇంపార్టెంట్. 1906లో స్టార్ట్ అయినటువంటి ఓకేనండి ముస్లిం లీగ్ కానీ, 1905లో స్టార్ట్ అయిన వందే మాతర ఉద్యమం కానీ, అలాగే 1907లో సూరత్ సెషన్ అండి, అది ఇంపార్టెంటే. 1909 మింటో మార్లే రిఫార్మ్స్ ఇంపార్టెంటే. అలాగే నెక్స్ట్ 1916 ఇంపార్టెంటే, 17 ఇంపార్టెంటే. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక అయినటువంటి బెంగాల్ గెజెట్ని ప్రారంభించింది ఎవరంట? మనకి ఫస్ట్ టైము మనకి ఇండియాలో బెంగాల్ గెజెట్ అనేటువంటి న్యూస్ పేపర్ వచ్చిందండి. అది ఏ ఇయర్లో అంటే 1718లో వచ్చింది. అప్పటికి వారన్ హేస్టింగ్స్ మనకి గవర్నర్ జనరల్ అనమాట. మరి ఎవరు స్టార్ట్ చేసారు చూద్దాం. జేమ్స్ అగస్టన్ హిక్కీ, రాజా రామ్మోహన్ రాయ్, అనీ బెసెంట్ అండ్ బాలగంగాధర్ తిలక్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి అగస్టన్ హిక్కీ అండి, జేమ్స్ హిక్కీ అనమాట. చూడండి ఇక్కడ 1780 జనవరి 29న ప్రారంభమైంది ఈ న్యూస్ పేపరు. ఇంగ్లీష్లో ఉందన్నమాట ఈ న్యూస్ పేపర్ యాక్చువల్లీ. మరి యాక్చువల్లీ వాస్తవానికి తీసుకుంటే దీనికి మరో పేరు హిక్కీస్ బెంగాల్ గెజెట్ అనమాట. మరి అది గెజెట్ అంటే ఏంటి? జనరల్గాను నోటిఫై చేసి ఉన్నటువంటి వార్తను ఏదైతే ఇస్తారో దాన్ని గెజెట్ అంటారు యాక్చువల్లీ. ఓకే, గెజెట్ నోటిఫికేషన్ అంటాం కదా. గెజెట్ అంటే అర్థం ఏంటంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో మరి భారతదేశంలో కాకుండా ఆసియాలోనే తొలి పత్రిక ఇది గుర్తింపు పొందిందండి. ఈ పత్రిక ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏదైతే కరప్షన్ జరుగుతుందో, ఎందుకంటే భారతదేశంలో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ మనకి 1773లో స్టార్ట్ అయింది. 73 నుంచి 1947 దాకా మనకి గవర్నర్ జనరల్స్ అలాగే వైస్రాయ్స్ పరిపాలించారనమాట. మరి గవర్నర్ జనరల్స్ అయితే 1773 నుంచి 1857 దాకా రూల్ చేశారు. వైస్రాయ్స్ అయితే మనకి 1858 నుంచి 1947 దాకా రూల్ చేయడం జరిగిందనమాట. మరి ఈ పత్రిక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల అవినీతిని మరియు వారన్ హేస్టింగ్స్ వంటి ఉన్నతాధికారులు ఒక వ్యక్తిగత విషయాలను విమర్శించింది. మరి దీనివల్ల ఏం చేశారంటే 1780 అనమాట ఈ న్యూస్ పేపర్ని క్లోజ్ చేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. వారన్ హేస్టింగ్స్ ఏంటి, నందకుమార్ అతను కూడా ఉరితీయడం జరిగిందనమాట. ఎందుకంటే అతని మీద అవినీతి ఆరోపణలు చేస్తారని చెప్పేసి. ఓకే, సో కాబట్టి వారన్ హేస్టింగ్స్ ఫస్ట్ ఇండియాలో మనకి 1772లో అంటే బిఫోర్ హీ బికమ్ ద గవర్నర్ జనరలే
కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. తర్వాత ఆయన టైంలోనే ఏంటంటే రెగ్యులేషన్ చట్టం వచ్చింది. తర్వాత 74లో అతని టైంలో సుప్రీంకోర్టు వచ్చింది. 1784లో ఆయన టైంలోనే పిట్స్ ఇండియా చట్టం వచ్చింది. ఏషియాటిక్ సొసైటీ కూడా మనకి 1784లో స్టార్ట్ అయింది. గవర్నర్ జనరల్స్ వైస్రాయ్స్ టాపిక్ని మీరు బాగా చదవండి, మీకు మోడర్న్ హిస్టరీ బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1930లో మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం లేదా దండి యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించారు? సో మనందరం అనుకుంటామండి దండి మార్చ్ స్టార్ట్ అయింది లేదా సాల్ట్ సత్యాగ్రహం అంటాం మనం, కానీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. దండి, పోర్బందర్, సబర్మతి అండ్ అహ్మదాబాద్ అండి. సబర్మతి ఆశ్రమంలో స్టార్ట్ అయింది. సబర్మతి ఆశ్రమం ఏంటి మనకి, గాంధీ గారు 1915లో భారతదేశానికి వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి 1916లో మనకి సబర్మతి ఆశ్రమాన్ని అహ్మదాబాద్లో ప్రారంభించడం జరిగింది. అయితే అతను ఏ ఉద్యమం స్టార్ట్ చేసిన ఇంచుమించు మనకి సబర్మతి నుంచి ప్రారంభించారండి. ఓకే, అంటే ఎవరైనా సరే వచ్చి అక్కడ మీటింగ్స్ పెట్టుకోవాలనుకున్న ఏదైనా సబర్మతి అనేది అనమాట ఒక డయాస్ లాగా ఉండేదన్నమాట, అక్కడ ఒక వేదికలా ఉండదనమాట. మరి సబర్మతి ఆశ్రమం నుంచే సాల్ట్ సత్యాగ్రహ 1930 మార్చ్ 12వ తేదీన ప్రారంభించారండి. ఎంతమందితో కలిపి అంటే మనకి 78 మందితో. మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ 78 మందిలో తెలుగు పర్సన్ ఎవరు అని అడిగారు. అంటే ఈ 78 మందిలో గాంధీ గారితో సబర్మతి నుంచి దండికి వెళ్ళారనమాట. వాస్తవానికి తీసుకుంటే దీన్ని దండి మార్చ్ అంటారు. మార్చ్ అంటే ఒక రెవల్యూషనరీ వాక్, ఓకేనండి, ఒక విప్లవాత్మకమైనటువంటి నడకనే మార్చ్ అంటారనమాట. సో దండి మార్చ్ అనేది మనకి 1930 మార్చ్ 12 ప్రారంభమై 1930 ఏప్రిల్ 6 వరకు జరిగిందనమాట ఆల్మోస్ట్ మనకి. అయితే 7 to 8 మెంబర్స్ వెళ్ళారండి. ఇందులో ఒక వ్యక్తి మనకి ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు, ఏపీపీఎస్ ఎగ్జామ్స్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారనమాట ఎర్నేని సుబ్రహ్మణ్యం. అలాగే మరి ప్రతి ఉద్యమం కూడా అంటే గాంధీ గారు ప్రారంభించిన ప్రతి ఉద్యమంలో కూడా ఒక వ్యక్తిని అనమాట సత్యాగ్రహిగా అనౌన్స్ చేసేవారండి. మరి దండి మార్చిలో మొట్టమొదటి సత్యాగ్రహి ఎవరంటే మనకి అబ్బాస్ త్యాబ్జీ. చాలామంది బద్రుద్దీన్ త్యాబ్జీ అనుకుంటారండి, బద్రుద్దీన్ త్యాబ్జీ కాదు. బద్రుద్దీన్ త్యాబ్జీ ఎవరంటే మనకి ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఫర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1887 మెడ్రాస్ సెషన్కి అనమాట. మరి ఎవరండి అంటే మనకి అబ్బాస్ త్యాబ్జీ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1924లో బ్రిటిష్ ప్రభుత్వం కాన్పూర్ కుట్ర కేసును ప్రధానంగా ఎవరిపై మోపిందంట? గదర్ పార్టీ నాయకులు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తున్న విప్లవకారులు, స్వరాజ్ పార్టీ సభ్యులండి. సో కాన్పూర్ కాన్స్పిరసీ కేసు అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది అనమాట కాన్పూర్ కేసు. మరి భారతదేశంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్న కమ్యూనిజం మరియు సోషలిజం పట్ల బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. బ్రిటిష్ చక్రవర్తి అధికారాన్ని భారతదేశం నుంచి తొలగించడానికి కమ్యూనిస్టులు కుట్ర పన్నారన్న వాళ్ళు చేస్తూ కాన్పూర్ బోల్షివిక్ కుట్ర కేసు అంటారు దీన్ని. రష్యా మరియు చైనా సిద్ధాంతాలు ఉంటాయి మనకి కమ్యూనిజంలోని. సో ఈ బోల్షివిక్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి సిద్ధాంతాలని భారతదేశంలో వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే క్యాపిటలిజం ఎక్కువ, పెట్టుబడిదారు వ్యవస్థ ఉంటుందన్నమాట. దే ఆర్ కంప్లీట్లీ ఎగెనిస్ట్ ఫర్ ద కమ్యూనిజం అండ్ సోషలిజం అనమాట. సో అందుకని చెప్పేసి భారతదేశంలో కమ్యూనిజం అండ్ సోషలిజంని వీళ్ళు విస్తరిస్తారని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు అనమాట వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి. మరి ఇంకోటి చూసుకుందాం. ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఇదే టాపిక్ సంబంధించి. కాన్పూర్ కుట్ర కేసులో శిక్షకు గురైన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు ఎవరంట? ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్తా, షౌకత్ ఉస్మాని, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ అండి ఫస్ట్ ఆప్షన్. మిగతా అంతా కూడా ఏంటి మనకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వచ్చేసి మనకి ఏంటంటే సైమన్ గోబైక్ ఉద్యమంలో లాలా లజపత్ రాయ్ గారిని వాళ్ళు లాఠీ చార్జ్ చేసి చంపేసిన తర్వాత అప్పుడు ఆ సిచ్యువేషన్కి కారణమైనటువంటి సాండర్స్ని హత్య చేస్తారనమాట. తర్వాత ఏదైతే మనకి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్ ఏదైతే పెడుతుందో బ్రిటిష్ పార్లమెంటు ఆ టైంలో బాంబులు కూడా వేస్తారనమాట. ఆ తర్వాత 1931 మార్చి 23వ తేదీన అనమాట ముగ్గురిని కూడా ఆపరేషన్ ట్రోజన్ హార్స్ అనే పేరుతో ఉరితీయడం జరుగుతుంది. వీళ్ళకంటే ముందనమాట చంద్రశేఖర్ ఆజాద్ వచ్చేసి అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో అనమాట అతను సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి నెక్స్ట్ తీసుకుంటే మనకి ఫస్ట్ దండి ఎస్ఏ డాంగే, ముజఫర్ వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి వీళ్ళంతా కమ్యూనిస్ట్ లీడర్స్ అనమాట. ఈ కేసులో ప్రధానంగా 8 మందిపై అభియోగాలు మోపారండి. వాళ్ళలో ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్తా, షౌకత్ ఉస్మాని వీళ్ళంతా కూడా 4 ఏళ్ళు కఠిన కారాగార శిక్షగా అనమాట అనుభవించారు. కానీ ఎంఎన్ రాయ్ మీద కూడా వీళ్ళు కేసు పెట్టారు, కానీ వాళ్ళు అరెస్ట్ అయిపోయారు ఎందుకంటే ఆయన విదేశాల్లో ఉన్నారనమాట. యాక్చువల్లీ ఎంఎన్ రాయ్ ఏంటంటే మనకి ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీకి అధ్యక్షుడైన తొలి భారతీయుడు అనమాట యాక్చువల్లీ. అలాగే ఆయన రాసిన పుస్తకం తీసుకుంటే ఇది చార్లెస్ అడిగారు మనకి ఇండియా ఇన్ ట్రాన్సిషన్ అనే పుస్తకాన్ని మనకి ఎవరు రాశారండి? ఎంఎన్ రాయ్ అనమాట. మరి అలాగే 1919లోనే ఉజ్బెకిస్తాన్లో తాష్కంట్లో ఈయన కమ్యూనిస్ట్ పార్టీని ప్రారంభించారండి. కానీ తర్వాత 1925లో మనకి కమ్యూనిస్ట్ పార్టీ అనేది రీస్టార్ట్ చేయడం జరిగింది అనమాట. మళ్ళీ అంటే రీస్టార్ట్ చేశారనమాట, రీఆర్గనైజ్ చేశారు భారతదేశంలో మనకి. సత్యభక్త వీళ్ళంతా కూడా స్టార్ట్ చేశారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి నెక్స్ట్ తీసుకుందామంటే 1925 ఆగస్టు 9న జరిగిన కాకోరి రైలు దోపిడీని ఏ విప్లవ సంస్థకు చెందినటువంటి సభ్యులు నిర్వహించారు? కాకోరి కాన్స్పిరసీ కేసు అంటాం కదా.
బ్రిటిష్ ప్రభుత్వం కాకోరి మనకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని కాకోరి కుట్ర కేసు అంటే యూపీ గవర్నమెంట్ ఏం చేస్తుంటే దీన్ని కాకోరి రెవల్యూషన్గా అనమాట చెప్పడం జరిగింది. అనుశీలన సమితి, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, గదర్ పార్టీ అండ్ అభినవ్ భారత్ అండి. మరి ఆన్సర్ వచ్చేసి మనకి హెచ్ఆర్ఏ అండి. సో హెచ్ఆర్ఏకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే మనకి రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ మరి చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా కలిపి ఏం చేశారంటే విప్లవ కార్యక్రమాలు ఏదైతే మనకి రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేయాలంటే వాటి కోసం డబ్బులు ఉండాలి కాబట్టి ఆ రెవల్యూషనరీ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళ యొక్క డబ్బుల్ని తీసుకుందాం ఉద్దేశంతో కాకోరే అనే ప్లేస్లో అనమాట ట్రైన్ ఆపి అందులోంచి డబ్బులు అనమాట దోపిడీ చేస్తారనమాట. ఓకే, లక్నో సమీపంలోని. ఓకే, ఇది మనకి 1925లో జరిగిందండి కాకోరి కాన్స్పిరసీ కేసు. అదే కాన్పూర్ కేసు అయితే మనకి 1924. చాలా చాలా ఇంపార్టెంట్ కాకోరి కేసు. అయితే ఎవరిని చెప్తారంటే మనకి రామ్ ప్రసాద్ బిస్మిల్ని చెప్తారనమాట. ఓకే, మరి ఈ కుట్ర కేసులో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఎవరికి ఉరిశిక్ష విధించింది? ఇది కూడా మనకి కంటిన్యూస్ క్వశ్చన్ అనమాట. మరి భగత్ సింగ్ మరియు బతికేశ్వర్ దత్తు, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర లహరి, చంద్రశేఖర్ ఆజాద్ మరి సచేంద్ర సన్నల్ అండ్ లాలా హర్దయాల్ మరి సోహన్ సింగ్ బక్నా అండి. లాలా హర్దయాల్ అండ్ సోహన్ సింగ్ బక్నా ఎవరంటే మనకి గదర్ పార్టీ ఫౌండర్స్ అనమాట. అంటే సోహన్ సింగ్ బక్నా మనకి గదర్ పార్టీ యొక్క మొట్టమొదటి అధ్యక్షులు, లాలా హర్దయాల్ వచ్చేసి గదర్ పార్టీ యొక్క ప్రారంభకులు. 1913లో మనకి గదర్ పార్టీ స్టార్ట్ అయిందండి. గదర్ అంటే విప్లవం అంటే దీన్ని మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేశారు 1913లో. మరి ఎవరికి ఉరి తీశారంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ని, అష్ఫాకుల్లా ఖాన్ని, రోషన్ సింగ్ని, రాజేంద్ర లహరిని ఉరి తీయడం జరిగిందనమాట. మరి ఈ కేసులో బ్రిటిష్ ప్రభుత్వం దాదాపు 40 మందిని అరెస్ట్ చేసిందండి. సుదీర్ఘ విచారణ తర్వాత 1927లో ఓకేనండి పై ముఖ్య నేతల్ని నలుగురిని కూడా వేరువేరు జైల్లో మనకి ఉరి తీశారండి. చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం పోలీసులను తప్పించుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైంది, ఆయన 1931 ఫిబ్రవరిలో అనమాట ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆల్ఫ్రెడ్ పార్క్లోని ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. హీ ట్రైడ్ టు రిలీజ్ ఎవరెవరిని మనకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ని రిలీజ్ చేయడం కోసం పాపం చాలా బాగా ప్రయత్నాలు చేస్తారండి. ఆ ప్రయత్నంలో ఆయన మరణిస్తారనమాట. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో జనగణన ప్రక్రియను 1872లో తొలిసారిగా ప్రారంభించిన వైస్రా ఎవరంట? మనకి సెన్సస్ ఇప్పుడు మనకు ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు. 2026లో స్టార్ట్ అవుతుంది, 2027 మార్చి 31 వరకు అవుతుందండి. ఓకే, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరిని కూడా ట్రాన్స్ఫర్లు చేయొద్దని చెప్పింది అనమాట సెన్సస్ ఫినిష్ అయినంత వరకును. మరి ఇండియాలో ఫస్ట్ టైం ఈ థాట్ ఎవరికి వచ్చింది, ఎవరు చేశారు ఫస్ట్ తీసుకుంటే లార్డ్ మేయో, రిప్పన్, లిట్టన్, నార్త్ బ్రూక్ అండి. మనం సెన్సస్ అనగానే వీ ఆల్ రిమెంబర్ రిప్పన్ ఏంటంటే 1881లో మనకి అఫీషియల్ సెన్సస్ అండి, అధికారిక జనాభా లెక్కలు ప్రారంభించారండి. కానీ అంతకంటే ముందు 1872లో లార్డ్ మేయో లార్డ్ మేయో టైంలో మనకి ఫస్ట్ అన్అఫీషియల్ సెన్సస్ అంటారు వీటిని. అంటే నాన్ సింక్రొనైజ్డ్ సెన్సస్ అంటారండి ఇంగ్లీష్లో మనకి. అంటే సింక్రొనైజ్ చేయడానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్లో ఒక 40 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీ అందరి పేర్లు ఏంటి అనేది జస్ట్ ఓరల్గా అడిగితే అది మనకి నాన్ అఫీషియల్గా చెప్తాం. అలా కాకుండా అఫీషియల్గా అనుకోండి, ఎగ్జాంపుల్ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని కానీ లేదంటే మన పేరుని రిజిస్టర్ చేసుకొని మనకు ఒక రోల్ నెంబర్ని క్రియేట్ చేసుకుంటే దట్ ఇది అఫీషియల్ కింద వస్తుంది అనమాట యాక్చువల్లీ. సో అలా మనకి ఏంటంటే ఓవరాల్గా కౌంట్ చేశారు. కానీ భారతదేశంలో తొలిసారిగా జనాభా లెక్కలు సేకరించింది ఎవరండి అంటే మనకి దాదాబాయి నౌరోజీ. ఒక పర్సన్గా అయితే. కానీ ఏ వైస్రాయ్ కాలంలో మనకు ప్రారంభమైంటే మనకి లార్డ్ మేయో టైంలో స్టార్ట్ అయ్యండి. మరి మేయోది ఎందుకు కంటిన్యూ చేయలేకపోయానంటే ఈ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ టు బి కిల్డ్ ఇన్ ఇండియా. అండమాన్ నికోబార్ దీవుల్లో అతను ఒక పటాన్ని చంపేస్తాడనమాట యాక్చువల్లీ. సో తర్వాత మనకి లార్డ్ రిప్పన్ టైంలో మనకి అఫీషియల్ సెన్సస్ స్టార్ట్ అవుతాయి. అలాగే భారతదేశంలో మనకి ఏంటండి స్వపరిపాలన, స్థానిక స్వపరిపాలనకు కూడా బీజాలు వేసింది ఈయన, అంటే ఫౌండేషన్ కూడా ఈయన అని చెప్పొచ్చు. కానీ దాన్ని కంటిన్యూ చేసింది ఎవరంటే మనకి రిప్పన్. అలాగే ఇండియాలో మనకి ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ అండి, అంటే ఆర్థిక వికేంద్రీకరణ ప్రారంభించింది కూడా మనకి లార్డ్ మేయోనే. వెరీ వెరీ ఇంపార్టెంట్ లార్డ్ మేయో మనకి. సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్ అండి. సో మనం వీక్లీ అట్లీస్ట్ 2 to 3 days అనమాట ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ పెడదాం. ఎందుకంటే తెలంగాణలో అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, లేదంటే గ్రూప్స్లో కానీ ఎస్ఐపీసీలో కానీ డెఫినెట్గా ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంటే. సో మీకు మంచి కంటెంట్ ఇస్తాను ఇండియన్ హిస్టరీకి సంబంధించి. మీకు కంటెంట్ పరంగా కానీ ఎంసీక్యూస్ పరంగా కానీ ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఫాలో అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫర్ పాలిటీ ఆల్సో. ఈ 2 సబ్జెక్టులతో పాటు మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మీకు చాలా క్లాసెస్ నేను చేయిస్తున్నాను. జియోగ్రఫీ గిరిధర్ సార్తో చేయించాను, ఎస్ఎన్టీ సుధీర్ సార్తో చేయించాను. ఈ ఎస్ఎన్టీ క్లాసెస్ మనకి టీజీ గ్రూప్ 2 కూడా స్టార్ట్ చేస్తాం త్వరలో కోర్సు, అందులో కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీ చేయిస్తున్నాను నేను ఆల్రెడీ గణేష్ సార్తోనే. తెలంగాణ హిస్టరీ క్లాసెస్ అయిన వెంటనే, సగం క్లాస్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ గ్రూప్ 2 కోర్స్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ఎస్ఐపీసీ కూడా. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఎంత బుక్స్ చదువుకున్నా సరే, ఎన్ని వీడియో క్లాసెస్ విన్నా సరే, ఒక క్లాస్లోనే మనకి అండర్స్టాండ్ అవుతుంది, మన బ్రెయిన్కి టచ్ అవుతుంది, మన హార్ట్కి టచ్ అవుతుంది ఈ కంటెంట్ అనేది. ఈ ఫ్యాకల్టీ చెప్పిన క్లాస్ అనేది మన హార్ట్కి టచ్ అవుతుంది అని కనుక మీకు అనిపిస్తేనే మీరు షేర్ చేయండి. అలాంటి క్లాసెస్ మీరు ఫాలో అవ్వాలి.
మీకు గనక నా క్లాసెస్ బాగా కనెక్ట్ అయితే, నా టీచింగ్ స్టైల్ మీకు కనెక్ట్ అయితే, యూ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో నేను చాలా ఎక్కువ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా వ్యాలిడ్ కంటెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గన్ షాట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.